బైబిల్లో రాయబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయిన దినాలలో యేసు ప్రభుల వారు చెబుతున్నాడు, ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా అని యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు. ఈ సమస్తమైన జనులు ఏం పడుతున్నారంట? ప్రయాస పడతా ఉన్నారు, ఇంకా భారము మోసుకొనుచున్నారట కదండి. ప్రయాస పడుతూ ఉన్నాడంట, భారము మోసుకొని ఉన్నాడంట. ప్రియులరా, ఏంటి ఆ యొక్క ప్రయాస లోకములో? ఏంటి ఆ భారము? ప్రేమైనటువంటి వారులారా, ఏంటి ఆ ప్రయాస భారం? ఆ యొక్క ప్రయాస, ఆ భారము మనిషిని ఏం చేస్తూ ఉంది? బైబిల్లో హబక్కూకు 2, మరి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ హబక్కూకు 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము హబక్కూకు, జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. చూశారా ప్రియులారా? వ్యర్థమైనటువంటిది ఏంది ప్రేమైనటువంటి వారులారా? కదండి, జనులు ఏం చేస్తున్నారంట? క్షీణించిపోతా ఉన్నారంట కదండి, అగ్ని పాలవుతా ఉన్నారంట ప్రేమైనటువంటి వారులారా. ఎందుకంటే శరీరాశలలో, నేత్రాశలలో, జీవపు డంబములో, భూ సంబంధమైనటువంటి కోరికలతో, ఆశలతో, రకరకాలమైనటువంటి అత్యాశలతో, దురాశలతో, అక్రమములతో, అన్యాయములతో, నానా విధములైనటువంటి పాప బంధకమైనటువంటి భారముతో మనుష్యుడు ఈ లోకములో జీవిస్తూ అగ్నిపాలవుతున్నాడంట. ప్రేమైనటువంటి వారులారా, అగ్నిపాలవుతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, నీ ఆత్మ నిత్యము అగ్నిలో వేయబడకుండానట్లుగా, నీవు యుగయుగముల అగ్నిలో నీ ఆత్మ కాలిపోకుండా, మరి యుగయుగములు మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ప్రియులారా, ఎక్కడికి రావాలా? మనము దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే ఎక్కడికి రావాలా? యేసు ప్రభు ఎక్కడికి రమ్మని, నా యొద్దకు రండి అన్నాడు. ప్రియులారా, ఎక్కడికి మనం రావాలంటండి? యేసు ప్రభుల వారి దగ్గరికి రావాలంట. ప్రయాసపడుతున్నాడు మానవుడు కదండి. ఎంత ప్రయాసపడిన మానవునికి తృప్తి లేదు ప్రియులారా. తృప్తి అనేటువంటి లేదు. తాను బ్రతికినంత కాలము కూడా, చచ్చిపోయేంత వరకు కూడా మనుష్యుడు రకరకాలమైనటువంటి పాపపు జీవితంలో, పాపపు చెడలవాట్లో జీవిస్తూ జీవిత యాత్రాన్ని ముగించుకొని పోతా ఉన్నాడు ప్రియులారా. విశ్రాంతిలో ప్రవేశించలేకపోతా ఉన్నాడు. యేసు ప్రభుల వారి దగ్గరికి రాలేకపోతా ఉన్నారు ప్రియులారా. కులం అనేటువంటి భారం, మతం అనేటువంటి భారము కదండి. ఈ లోకములో గొప్ప మెప్పులు అనేటువంటి వాటి విషయంలో నా బంధువులు ఏమనుకుంటారో యేసు ప్రభువుని నమ్ముకుంటే, నా బంధువులు ఒకవేళ మరి వెలివేస్తారేమో యేసు ప్రభువుని నమ్ముకుంటే కదండి. ఇలాగా మరి లోకానికి కదా, బంధుమిత్రులకు, కులానికి భయపడి మానవుని యొక్క జీవితంలో దేవునికి దూరం అయిపోయి కదండి, దేవునికి దూరం అయిపోయి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకకుండా పిల్లారా ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎంతో పాపభారముతో జీవిస్తూ ఉన్నాడు కదండి. ఏ మనిషిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా, బాగున్నారా, మంచి మనశ్శాంతి ఉందా, సమాధానం ఉందా, నెమ్మది ఉందా అంటే
ఏమీ ఉండదు. ఎంత డబ్బు ఉన్నా కదండి, మెడ నిండా బంగారు ఉన్నా, చేతులకు బంగారు గాజులు ఉన్నా, మరి కదండి, అలాగే ఏళ్ళకు ముంగరాలు ఉన్నా, ఏసీ రూములు ఉన్నా, ఏమండి ఫ్యాక్టరీలు ఉన్నా, మేడల మిద్దెలు ఉన్నా, మనుషుడు ఏదొక్క భారం, ఏదొక్క వేదన, ఏదొక్క కష్టము, ఏదొక్క సమస్యతో కుమిలిపోతూ ఉంటాడు మనుషుడు పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్తమైన కదండి, ఈ ప్రపంచములో ఉన్న సమస్తమైనటువంటి ప్రజలారా రాండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తానంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు? మనకేమి ఇస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. హల్లెలూయా. అయితే ఈ లోకములో ప్రియా దేవులారా, దేవుని కొరకు నీవెన్ని కష్టాలు సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు భయపడక, అధైర్యపడక, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, దేవుడు నా పక్షమునుగా ఉండగా ఎవడు నాకు విరోధి అని ధైర్యముగా ఉండాలంట మనం ప్రియులారా. ఆ ధైర్యం ఎలా వస్తుంది మనకంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహు ధైర్యము పుట్టించును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జీవమునకు మూలమంట ప్రియులారా. అందుకనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాటము పోరాడినప్పుడు ఖచ్చితంగా మన పోరాటానికి ప్రతిఫలముగా ప్రియులారా దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు కదా ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రయాసపడుతున్నాడు మానవుడు. దేనికోసమంట ప్రయాసపడుతున్నది? వ్యర్థమైన దాని కొరకు. మరి అలాగే అగ్ని పాలవడానికంట ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడింది ప్రియులారా. 27వ వాక్యం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడుడి. హల్లెలూయా. ఏ ఆహారం కొరకు మనము కష్టపడాలట కదండి? కదా, క్షయమైపోయే ఆహారము. ప్రియా దేవుని పిల్లరా, మనం తినే ఆహారం అంతా కూడా క్షయమైపోయేటువంటిదే. మన శరీరం అంతా కూడా కుళ్ళిపోయేటువంటిదే ప్రియులారా, ఇదంతా కూడా. అయితే ఈ క్షయమైపోయే ఆహారం కొరకు, ఈ కుళ్ళిపోయే శరీరము కొరకు మనుషుడు ఎంతో తపన పడుతూ ఉన్నాడు. అన్యాయంగా, అక్రమంగా బీదలను ఎవరైనా మెతకగా ఉంటే, ఎవరైనా వారిని తన్నినా కొట్టినా వాడు ఏం చేసుకున్నా, వాడిని ఆస్తి అంతా గుంజుకున్నా వాడు ఏమి చేయలేడు అన్నటువంటి అక్రమముతో, అన్యాయాలతో కదండి ఈ లోకంలో మనుష్యుడు సంపాదన మీద పడిపోయి ప్రియులారా రకరకాలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు కదండి. నీతి న్యాయంగా బ్రతుకుదామనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, దౌర్జన్యము లోకములో భయంకరంగా ఇదైపోయింది. నరహత్యలు, వ్యభిచారము, దొంగతనములు, త్రాగుడు పిల్లరా, ఇవన్నీ క్షయమైపోయేటి వంటి వాటి కొరకు మనుష్యుడు ఎంతో కష్టపడతా, శ్రమపడుతూ తన జీవిత యాత్రను ముగించుకొని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నరకానికి వెళుతూ ఉన్నాడు పిల్లారా. అందుకనే యేసు ప్రభు అన్నాడు,
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి రండి అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలను మనం వినాలి. యేసు ప్రభుల వారి యొక్క మాటలు ప్రియులారా ఆత్మకు జీవమును కలగజేస్తాయి, ఆత్మకు సమృద్ధి కలగజేస్తుంది. యేసు ప్రభుల వారి మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు శత్రువుపై జయము కలగజేస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు పాపము నుండి విడిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు పరలోక రాజ్యానికి నడిపిస్తాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు. అందుకనే బైబిల్లో రాయబడింది, లూకాసు వార్త 21:38 వాక్యంలో రాయబడింది ప్రియులారా, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు వినుటకు దేవాలయములోనికి వెళ్ళొచ్చు ఉండిరి. హల్లెలూయా కదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు వినడానికి ఎక్కడికి వెళుతున్నారట? దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. పెందల కాడనే లేచి వెళుతూ ఉన్నారు ప్రియులారా దేవుని మాటలు వినడానికట. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు కదండి పాపం నుండి విడిపిస్తాయి, శాపం నుండి విడిపిస్తాయి, దరిద్రత నుండి విడిపిస్తాయి కదండి, అపవాది బంధకం నుండి విడిపిస్తాయి, దురాత్మల బంధకముల నుండి కూడా విడిపిస్తాయి. హల్లెలూయా. ఈ దురాత్మలు మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఏదొక వేదన, ఏదొక బాధ, ఏదొక సమస్యను తీసుకొచ్చి పెడతా ఉంటాయి ప్రియులారా కదండి. మొన్న ఈ మధ్య నేను పోయిన ప్రార్థన చేయడానికి కదండి. అయ్యా నాకు ప్రాణం బాగలేదు, నాకేం బాగలేదు, పరిస్థితి ఏం బాగలేదు ఆయన ఫోన్ చేసింది ఒక తల్లి కదా. ఫోన్ చేసినారు, నేను పోయా. అలాగే చేయి పెట్టగానే ఇక నేను వెళ్ళిపోతా ఉండానని వెళ్ళిపోయేది. దేవునితో హల్లెలూయా వెళ్ళిపోయింది. అందుకనే మనము ప్రార్థన అవి మరలా మన జోలికి రాకుండా ఉండాలంటే మనము వేకులు లేచి ప్రార్థన చేయాలా. వేకులు లేచి మనము ఆయన యొద్దకు వచ్చి కదండి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. వేకుని లేచి మనం ఏ పనులు ముట్టుకోకూడదు. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన ప్రార్థనను ఎదుర్కొంటాడంట. అంతేకాదు 90వ కీర్తన 14వ వాక్యములో రాయబడింది, మనం ప్రార్థన చేస్తే ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఎటువంటి సంతోషము ఆనందం ఇస్తాడంటే చూడండి ఒకసారి. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, మా దినములన్నీయు ఉత్సాహించి సంతోషించేదము కదండి. ఎంత అద్భుతం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనేమో చీకటి శక్తులు, దురాత్మల శక్తులు, దరిద్రత నీ మీద దాడి చేయకుండానట్లు ఏం చేయాలంటామా? ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేయాలా ప్రియులారా. అందుకనే బైబిల్లో కీర్తనలు 5వ వచనములో రాయబడి ఉంది ప్రేమైనటువంటి దేవునిలారా. కీర్తనలు 5వ అధ్యాయము మనం చూద్దాం. మొదటి నుండి చదువు. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశీ ఉందును. హల్లెలూయా. ఎంత అద్భుతం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇలాగా భక్తులు ఎంతో మంది కూడా కదండి
ఏమంటున్నారట? ఉదయాన నా కంఠస్వరం నీకు నేను పాటలు పాడతాను. ఉదయాన పాటలు పాడినప్పుడు దేవుని యొక్క శక్తి మన మధ్యలోనికి వస్తుంది. మనం ప్రార్థించినప్పుడు దేవదూతలను దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి ఎత్తుకొని వెళుతాడు. అందుకనే నీ ఏ సమస్య అయినా, ఏ పరిస్థితులలోనైనా ఉన్నప్పటికీ ఎంతోమంది ప్రార్థనలు చేసి ప్రియులారా విశ్రాంతి, నెమ్మది, సంతోషము, సమాధానాన్ని పొందుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి అందుకనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. నా సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు నేను మీ ప్రార్థన వింటాను, మీ ప్రార్థన అంగీకరిస్తాను. హల్లెలూయా. ఆయన దగ్గరికి మనము రావాలంట. ఒక వ్యక్తి వచ్చాడు, బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. మత్తయి మరి లూకాస్ శుభవార్త చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త, ఒక స్త్రీ వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు షిదోనుల ప్రాంతములకు వచ్చినప్పుడు ఎక్కడి నుండి? తూరు షిదోనుల ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది అని కేకలు వేసిన. చూశారా? ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి ఎవరంటే తూరు షిదోనుల ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నన్ను కరుణించుము. ఈ లోకంలో ఎవరు కరుణించలేరు, కరుణించినా నాకు బాధలు పోవు. ప్రభువా, నువ్వు మాత్రము కరుణిస్తే నువ్వు నన్ను కరుణించాలా. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది. చూశారా? ఈ దయ్యాలు లోపల ఉన్నప్పుడు మనుషులను బహు బాధపరుస్తూ ఉంటాయి కదండి. రకరకాలైనటువంటి దయ్యం, వ్యభిచారం అనే దయ్యము, దొంగతనం అనే దయ్యము, అసూయ అనేటువంటి దయ్యము కదా, ద్వేషం అనేటువంటి దయ్యము ప్రియులారా కదా. ఇక ఎవరన్నా బాగా బతుకుతా ఉంటే వాళ్ళ మీద నిప్పులు జరగడము, అసూయ అనేటువంటి ఒక దయ్యం గొడవలు పెట్టి, రకరకాలమైనటువంటి దయ్యాలు మనుషులను పట్టి పీడిస్తున్నప్పుడు వారి జీవితంలో విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు వేదన, ఎప్పుడు దుఃఖము, కన్నీలమయములో ఉంటారు ప్రియులారా. అయితే అటువంటి వారు వాటి నుండి విడుదల పొందడానికి, వాటినన్నిటి నుండి తప్పించుకొని నెమ్మదిగా ఉండడానికి, విశ్రాంతి కలిగి జీవించడానికి యేసు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. అందుకనే ఈ కానాను స్త్రీ ఏం చేసిందట? యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నన్ను కరుణించుమనైనా, నన్ను కరుణించుమని కేకలు వేస్తా ఉంది. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. ఈ బాధల నుండి నన్ను, నా కుటుంబాన్ని, నా కుమార్తెను నన్ను విడిపించు ప్రభు అని కేకలు వేస్తా ఉంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఏమని? ఈమె సామాన్యమైన బీదరాలు కాదు. ఏమండి? ఆ తూరు షిదోనుల ప్రాంతం అనేటువంటి ఆ ప్రదేశంలో బైబిల్లో ఎటువంటి గొప్ప ధనవంతులంటే అంత ధనవంతులు వాళ్ళు. తూరు షిదోనుల పట్టణంలో వారు బైబిల్లో రాయబడింది కదా. చూడండి ఒకసారి, దాన్ని కూడా చదువుదాం.
జకర్యా గ్రంథము 9:2 వాక్యం చదువు. 9 జకర్యా గ్రంథము 9:2 వాక్యం. ఏలైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ లక్ష్య పెట్టువాడు గనక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న ఏది జ్ఞాన సమృద్ధి గల తూరు షిదోనులు అంట. షిదోనుల పట్టణములు ఎలాంటిదంటది? ఎలాంటిదంటవా? జ్ఞాన సమృద్ధి. మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కదండి, జ్ఞానముతో, మంచి జ్ఞానముతో, జ్ఞాన సమృద్ధి కలిగినటువంటిది. దైవికమైన జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానముతో. పిల్లరా, ఎలా జ్ఞాన సమృద్ధి గల తూరు షిదోనుల పట్టణాలు. చదువు, ఇంకా చదువు. తూర్పు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని విస్కరేణులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంతా, కరువంత కాదు, కసువంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొని. ఏందమ్మా సువర్ణం అంటే ఏంటి? బంగారం. అంత ధనము కదండి. చెప్పండి, జ్ఞాన సమృద్ధి కూడా ఏమండి తన కుమార్తెలో ఉన్నటువంటి దయాన్ని ఎలగొట్టలేకపోయింది. ఏం చేస్తావు గారు, అంతా సమృద్ధి. మా ఆయన చక్కగా 50 తులాలు బంగారు చేపించినాడు, లడ్డు కమ్మలు చేపించినాడు, డిస్కో దండలు ఉన్నాయి, బెడ నిండా అని ఎన్నో ఉన్నాయి గారు. కానీ నా హృదయం నాకు నెమ్మది లేదు గారు. ఎంతో బంగారం ఉంది, డబ్బు ఉంది, మా ఆయనకు నెలకు 1,50,000 జీతం వస్తుంది, ఏమండి ఎంతో డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ బాధ 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 వేదన అని మనుష్యుడు అల్లాడిపోతూ ఉంటాడు. ఎన్నో హాస్పిటల్ చూపించుకున్నప్పుడు మరి డాక్టర్ ఏమంటారు, అన్నీ బాగుంటాయి కదమ్మా, నీకు మానసిక దయ్యం ఉంది అంటే, మా దయ్యం అని చెప్పడు కానీ మానసిక వేదన ఉంది అమ్మా నీకు. ఈ మానసిక వేదనకి మందులు, ఇంజెక్షన్లు, టాబ్లెట్ ఏమంటే చెప్పండి మా తరంగావయ్యా, తరంగావు అని చెబుతారు కదండి. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దైవజనులు చెప్తుంటారు, ఏసీ రూములునే కానీ మా హృదయంలో మలమల అగ్ని వచ్చి కాలినేటూ ఉంటుంది అయ్యగారు అని చెప్తా ఉంటారు. పిల్లరా కదండి, ప్రార్థన జీవితం ఉండదు, బైబిల్ చదవరు, జీవము గల దేవుని యొద్దకు రారు, కులమో మతమో అడ్డం వస్తూ ఉంటుంది వాళ్ళకు, లేకపోతే వారి పాపములకు రానియకుండా అడ్డం చేస్తూ ఉంటుంది. ప్రియులరా, యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చే కులం తక్కువనో కదండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో కులము తక్కువనో రకరకాలుగా ఇదైపోతారు. ప్రియులారా, ఒకసారి ఒక గుంపు కొడుకున్నారంట చాలామంది. యేసు ప్రభువుని నమ్ముకోకుండా ప్రజలను మనం ఏం చేయాలా? అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు చాలామంది. ప్రపంచంలో ఎక్కువ క్రైస్తవులంతా వాళ్ళే ఉన్నారు, యేసు ప్రభువునే నమ్ముకుంటున్నారు. మనము ఏమి చేయాలా? వాళ్ళను అభ్యంతరపరచాలా? ఒకడు లేచి అన్నాడట, యేసు ప్రభు తిరిగి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు కదా, మన దేవుళ్ళలో ఎవరు తిరిగి లేలేదు కదా, అందుకని అందరూ యేసు ప్రభును నమ్ముకుంటున్నారు. మళ్ళీ అలాగే ఎవరైనా యేసు ప్రభులాగా శిలువకైబడి తలకు ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు ఇవెల్ల కొట్టబడి మరి శిలువకైబడి చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేస్తే ఎవరైనా నమ్ముకుంటారు. మన వాళ్ళు ఎవరు లేరు కదట మన వాళ్ళల్లో అన్నాడట ఒకైనా. ఆయన ఇంకొకైనా అన్నాడంట, ఆ పని నువ్వే చేయన్నాడట. ఏమన్నాడంట, చెప్తున్నావు కదా నువ్వే చేయ పని, ఓయమ్మ నా వలన. కాబట్టి అలాగా సిలువను మోయాలంటే ముళ్ళ కిరీటము ఏమండి కదా,
యేసు ప్రభు దేవుడు కాబట్టి సర్వ మానవాళిని పాపాలని క్షమించి ఉమ్మివేసిన, ఏమిటి తలకు ముళ్ళ కిరీటం పెట్టినా, చేతులలో మేకులు కొట్టినా, ప్రియులారా నీవు నేను భరించవలసిన శిక్ష, వేదన, దుఃఖము, కన్నీళ్ళన్నీ కూడా వాటినన్నిటి నుండి విడిపించి మనలను విశ్రాంతిలో దేవుని యొక్క రాజ్యములో యుగయుగములు దేవునితో ఉండడానికి, సంతోషంగా ఆనందంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా మన కొరకై బలియాగమై సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు ఈ ప్రపంచములో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మరొకరు ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే ప్రపంచములో ఎక్కడ చూసినా క్రైస్తవులు ప్రియులారా ఉన్నారు కదా. ఈ ప్రపంచంలో జనాభా ఎవరై అంటే క్రైస్తవులే ప్రియులారా. ఎందుకంటే యేసయ్య నమ్ముకున్న వాళ్ళు వారి పాప భారము నుండి విడుదల పొందారు, శాపము నుండి విడుదల పొందారు, దురాత్మల బంధకం నుండి విడుదల పొందారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, ఆయన దగ్గరికి బహుజన సమూహము వస్తూ ఉన్నారు ప్రియులారా. ఎటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారట చూడండి. మత్తయి సువార్తలోనే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో చక్కగా రాయబడినటువంటి మాటలను మనము ధ్యానించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, చక్కగా రాయబడినటువంటి మాటలు ప్రియులారా చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి అందరూ ఎలాగా వస్తూ ఉన్నారో మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతపరచుచు గలిలయంతంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్రరోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. హల్లెలూయా. వారు ఆయన దగ్గరికి తీసుకొని రాగా ఎటువంటి వారు? పక్షవాయు కలిగిన వారు, కుష్ఠరోగులు పిల్లరా, అలాగే వ్యాధి కలిగిన వారు, వేదనలతోనూ పిల్లరా దురాత్మల శక్తులతో దయ్యముల చేత పీడింపబడుచున్న వారు వారందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థత పరచెను. వారిలో ఉన్న రోగాలు, దురాత్మలు, దయ్యాలు, వేదనలన్నీ కూడా తొలగిపోయాయి. హల్లెలూయా. కదండి, యేసు ప్రభుల వారు శక్తిమంతుడు గనక నా ప్రేమైనటువంటి వారులారా, ఎన్నో ఇలాగ రావాలంటే విశ్వాసంతో రావాలా. బైబిల్లో మరొక మాట కూడా రాయబడింది. మరి చూడండి, ఇంకొక వ్యక్తి కూడా వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. లూకా శుభవార్త, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 40వ వచనము. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికెరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కామని చెప్పగా వాడు వెంటనే కుష్ఠవ్యాధి నుండి బాగుపన్నాడు. హల్లెలూయా. శుద్ధుడైపోయాడు. ఏంటండి అద్భుతం! ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళు ఊని, మోకాళ్ళు ఊనడం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వెంటనే జవాబిస్తాడు ప్రియులారా. అందుకనే ఆ వ్యక్తి వచ్చి మోకాళ్ళు ఊని,
నీకిష్టమైతే దేవుడా యేసయ్యా, నేనంటే ఈ కుష్ఠవ్యాధితో ఉన్న నన్ను నా బంధుమిత్రులు దూరం అయిపోయారు, నా భార్య పిల్లలు దూరం అయిపోయారు, నా నాన్న వాళ్ళు అందరూ దూరం అయిపోయారయ్యా. ఈ కుష్ఠవ్యాధి వలన నేను వేదన పడుచు ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా. నా కుమారులు, కూతురులు, అల్లుళ్ళు అందరూ దూరం అయిపోయారయ్యా. నీకిష్టమైతే, ఎవరికి ఇష్టము లేను నేను, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయ్యా, నన్ను స్వస్థతపరచు ప్రభు అని ఆయనను వేడుకొనినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడట? కనికరపన్నాడు. సప్పట్లు కొడదాం ఒక్కసారి యేసయ్యకు. పిల్లరా, కష్టాలలో, వ్యాధులలో, బాధలలో, సమస్యలలో, దుఃఖములో ఉన్నప్పుడు అయ్యో పాపం ఏమంటామా? కడుపు నొప్పి వచ్చింది, బాధపడుతున్నాను, అయ్యో పాపం ఎట్టొచ్చిందిరా కడుపు నొప్పి, నా కిడ్నీలు చెడిపోయినాయంట, అయ్యో పాపము. ఎవరి భయంకర జ్వరాలు, రోగాలు వచ్చి అయ్యో పాపం, పాపాన్ని అంటుకట్టిపోతారు నిన్ను చూసిన వాళ్ళల్లా. నీ మీద కనికరపడేవారు ఈ లోకంలో ఎవరు లేరు పిల్లరా. అందరూ ఒకవేళ అయ్యో పాపమని వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమో, ఇక పూర్వీకులు చేసిన పాపమో అని చెప్పుకుంటూ ఉంటారు పిల్లరా. చెప్తా ఉంటారు, వచ్చిన వాళ్ళు అధైర్యపరుస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తితో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? చెప్పి కనికరపడి, అయ్యా నాకు ఇష్టమే, ఏ లోకములో నీకు ఎవరికి నువ్వు ఇష్టం లేకపోయినా నీవు నాకు ఇష్టము, నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయను. కాబట్టి భయపడాకు, దిగులు పడాకు, జడియాకు. నీకు ఎటువంటి రోగమైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి గొడవలైనా, ఎటువంటి శత్రు సమూహము, ఏ కుల మతము నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. దేవుడు పిల్లరా చేయి చాపి ఆయన మీద చేతులు వంచగానే వాడు శుద్ధుడైపోయాడంట. హల్లెలూయా. ఏమైపోయాడంట? వాడు శుద్ధుడైపోయాడు. ఎంత అద్భుతం ప్రియులారా. యేసు ప్రభు శక్తి కలిగినటువంటి దేవుడు ప్రియులారా, శుద్ధుడైపోయాడట. ఎంత అద్భుతం చెప్పాను. మరి వెంటనే కుష్ఠరోగము 42 వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతం ప్రియులారా. 45 అయితే వాడు దేవునికి స్తోత్రం. 44 కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థముగా నీ దేహమును యాజకునికి కనపరచుము. నీవు శుద్ధుడవైనందుకు, నీవు బాగుపడినందుకు, నువ్వు శుద్ధుడవైనందుకు, నువ్వు స్వస్థత పొందినావు గనక మోసే నియమించిన కానుకలను సమర్పించుము. హల్లెలూయా. నువ్వు బాగుపడి స్వస్థత పొంది, పాపం నుండి విడుదల పొంది, మారుమనస్సు పొంది, బాప్తిసం పొంది కదండి, పాపం అనే కుష్ఠరోగము నుండి, వ్యభిచారం అనే కుష్ఠరోగము నుండి, దురాశ, ద్వేషములు, అసూయ, కలహాలు, భయంకరమైనటువంటి త్రాగుడుపోతూ ఇటువంటి వ్యాధుల నుండి బాగుపడి నా దగ్గరికి వచ్చి నా రక్తంలో కడుగుబడి నువ్వు బాప్తిసము నుండి పాపాలన్నీ కడిగి వేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తములన ప్రతి పాపం నుండి విడుదల కలిగింది గనక నీవు శుద్ధుడవైనందుకు, నీవు రక్షింపబడినందుకు ఏం చేయాల? నీవు కానుకలను సమర్పించాలట. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు పిల్లరా కానుకలను సమర్పించుము అని దేవుని వాక్యములో రాయబడింది. ప్రియులారా,
వాడు వెళ్ళి ఆ దేశమంతటా కూడా ఏం చేశాడంట? సాక్ష్యం ఇచ్చి విస్తారముగా ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభు కనికరపడే దేవుడు. ఎటువంటి వారైనా సరే ఆ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉని తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే బైబిల్లో రెండో దినవృత్తాంతముల గ్రంథము బైబిల్లో రెండో దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 14వ వాక్యములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలంటమ్మా? నా పేరు పెట్టబడిన నా జనులు, నేను సృష్టించిన నా జనులు అపవాది బంధకముల నుండి విడుదల కలగాలంటే తమను తామును తగ్గించుకొని మోకరించి, తగ్గింపటేటి తమను తాము తగ్గించుకోవడం అంటే మోకరించి ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన అంగి విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థత పరచుదును. హల్లెలూయా. ఎంత అద్భుతం కదండి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. వేకుల్లేసి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనే కదండి నిన్ను ఊపిరి వలె ఆ ప్రార్థన విన్న దేవుడు నీ చుట్టూ తన దూతలను కాపుదలగా ఉంచుతాడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప కాపుదల నీకుంటుంది. నా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసినప్పుడు, పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు క్షమించి కృపతో నిన్ను కదా స్వస్థతపరిచి ధైర్యపరిచి నీ హృదయములో నీ జీవితములో నెమ్మది సంతోషమిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరివై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరివై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా నుండి వేరు చేయవు ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా కదా. మన ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తాడు దేవుడు? సఫలపరుస్తాడు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలను మన హృదయములోను మన మనస్సులోను భద్రపరచుకోవాలి ప్రియులారా. ఒక్కొక్కసారి మన సహనాన్ని పరీక్షించడం కూడా శోధనలు కొన్ని వస్తాయి ప్రియులారా కదండి. దేవుడు ఒకరోజు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా, నీకున్న కుమారుని నాకు ఇవ్వాలన్నాడు కదండి. అయ్యో 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానాన్ని బట్టి 25 సంవత్సరాలు ప్రార్థన చేసి ఒకానొక కుమారుడు పుట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నేను చూపించే పర్వతానికి వెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు దహన బలి అర్పించాలన్నాడు. హల్లెలూయా కదండి, దహన బలి అర్పించాలన్నాడు. అయితే
అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుని అలాగే తన యొక్క కర్రలను తన కుమారుని కర్రలను అలాగే ప్రియులారా గాడిద మీద పెట్టి నిప్పు ఖడ్గం తీసుకొని ప్రయాణం అయి వెళుతున్నాడు. దేవుని కంటేనే నాకు నా కుమారుని దేవుడు నా కుమారుని బలిగా అడిగాడు. దేవునికి స్తోత్రమని అధైర్యపడక భయపడక ప్రియులారా కదండి ఏం చేశాడంట, దేవునికి బలిగా ఇవ్వడానికి వెనకాడలేదంట. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యము ప్రియులారా కదా. మళ్ళా పర్వతం ఎక్కాల చిన్న పిల్లవాడు కట్టెలు మోసుకొని, పనివాడిని కిందనే పెట్టినాడు, గాడిదను కిందనే పెట్టినాడు పర్వతం కింద. తండ్రి కొడుకు వెళ్తా ఉన్నారు కదా. కట్టెలు బాగా వేడ్చి కుమారుని ఆ కట్టెల మీద మరి పరుండబెట్టి కత్తెత్తినాడు. కత్తెత్తినప్పుడు దేవుడు అంటేనే, అబ్రహామా ఆగు, నీవు నా మాటకు లోబడతావో లేదో అని నేను నిన్ను పరీక్షించుటకు ఇలాగా చేశా. ఎంత మాత్రం ఆ పిల్లని వాని మీద కత్తి వేయకుము అని దేవుడు మాట్లాడినాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడినాడు. అబ్రహాము కనులెత్తి చూస్తే ఒక పొదలో పొట్టేలి కొమ్ములు తగులుకొనిందట. ఇదిగో అక్కడండి, నీ కుమారునికి బదులుగా నాకు బలి అర్పించు అన్నాడు. ఆ పొట్టేలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బదులుగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. ఈసాకు ఏ విధంగా సురక్షితంగా ఉండడానికి పొట్టేలి బదులుగా, ఈసాకు బదులుగా పొట్టేలి ప్రియులారా ఖడ్గంతో నరకబడింది. అవును, మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో తన ప్రాణం పెట్టాడు ప్రియులారా. తలకు ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, పాదములలో మేకులు ప్రియులారా ఉమ్మి వేస్తూ కదండి ఆయన కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు వెరగరన్నాడు. ఎంత ప్రేమ అండి యేసు ప్రభుల వారి కదా. కదండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా కదండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి ఆ మహిమలో, దేవుని యొక్క మహిమలో ప్రవేశించాలని, యుగ యుగములు దేవునితో కూడా మనం ఉండాలని, శిలువ మరణము పొందునంతగా ప్రియులారా దేవుడు మనలను ప్రేమించాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఏం చేయాలంట, సత్యము చెప్పుచు ప్రేమ కలిగి అన్ని విషయాలలో మనం ఎదగాలంట. దేవునికి స్తోత్రం. క్రీస్తు వలె మనము ఎదగాలంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాగ అందుకని మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కదండి, చచ్చిపోయిన లాజరును లేపాడు, యాయోరు కుమార్తెను చచ్చిపోయిన దాన్ని లేపాడు ప్రియులారా. ఎన్నో అద్భుతాలు ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ కూడా ప్రభు బలపరిచి స్వస్థత పరిచాడు. హల్లెలూయా. ఆశీర్వదించాడు. అబ్రహామును కూడా ఆశీర్వదించినాడు ప్రియులారా కదండి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. బైబిల్లో రాయబడింది 22 అబ్రహాం ప్రియులారా ఆదికాండం 22వ అధ్యాయంలో బైబిల్లో చక్కగా రాయబడింది. 18వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన కదా. సంతానం, నీ సంతానం ఏమైపోతుంది? నువ్వు త్యాగం చేయలేకుండా దేవుని కోసం దేశం భాగం ఇవ్వాలంటే, ఓ అమ్మా ఏం పరిస్థితి, యా దేశం భాగం చవపా అని దేశం భాగం వేయలేకనే తనకబడి ఏమైపోతున్నావు, కయ్యోను మాదిరి తయారైపోయి దేశ తిమ్మరలాగా ఎంత మీరు చాలే దేవుడా తినడానికి కట్టడానికి అనుకుంటున్నావే కానీ నీకు ఒళ్ళుకు వటక ఏమి ఏదొక బాధతో, ఏదొక సమస్యతో, ఏదొక దిగులుతో చింతపడి కయ్యోను మాదిరి తయారైపోతున్నారు బిలీవర్స్, విశ్వాసులు చాలామంది.
ఉంది కదా బైబిల్లో కదండి. అబ్రహాము దేవుని మాట విన్నాడట. దేవుని మాట నా మాట వినినందున భూలోకములోని జనులు, నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వింటావో కదండి, నీ విరుగు పొరుగు వారు, నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొంది దేవుని సన్నిధిలోనికి నడిపించబడతారు. ప్రియులారా, నువ్వు దొంగవైతే నువ్వు దొంగోడు ప్రార్థన చేస్తుంటే వింటాడు దేవుడు. దేశంభాగం దొంగలితే దొంగోళ్ళు అంట, దొంగోడు అంటున్నాడు బైబిల్లోనంది. దేశంభాగము దొంగిలేవారు, దొంగోడు, ఇంకెవరంట? శాపగ్రస్తులంట. మరి శాపగ్రస్తులు చెప్పండి, ఈ దొంగలు పరలోక రాజ్యం చేరతారా? ఆశీర్వదించబడతారా? అబ్రహాము దొంగోడు కాదు, అబ్రహాము నీతిపరుడు, దేవుని మాటకు లోబడి జీవించేవాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 14:20 మనం చూద్దాం. నీ శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో, ఎన్నిటిలో అంటమ్మా, ఎన్నిటిలో చెప్పండి అమ్మా. పిరికెడు బియ్యం తీసుకున్నామంటే ఒకటే పరి ఏమి కదా, పొట్టు రాళ్ళు ఉండి బియ్యం తీసుకొచ్చి పెడతావన్నీ. రోజు నువ్వు భోజనం తినే, నువ్వు వంట వండేటప్పుడు పిరికెడు బియ్యం తీసి పక్కన కవర్లను డబ్బాలను వేసుకొని పెట్టి నెలకు ఒకసారి తీసుకొని రమ్మని చెప్తే ఏం చేస్తున్నావు నువ్వు కదా. అన్నిటిలో అంటే బియ్యము, అన్నిటిలోగా కదా. ఫలవృక్షములో, నేల పంట విషయంలో బైబిల్ ఉన్నాయి. అన్నిటిలో తీసుకొని వచ్చి, ఎందుకు అన్నిటినీ దశమ భాగం తీసుకొని వస్తున్నాడు ఆయన? దశమ భాగము ఎవరి సొమ్ము చెప్పండి. లేవికాండము ప్రియులారా, లేవికాండం 27:30 వాక్యములో రాయబడింది. చూడండి, చదవండి వీళ్ళ కూడా. ఆ భూధాన్యములోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా భాగము. ఆ భాగము దొంగిలే వాళ్ళంతా, ఇయ్యకున్న వాళ్ళంతా దొంగలు. వాక్యమే చెప్తే నేను చెప్పలే, మళ్ళీ మీరు అనుకునేరు వీళ్ళంతా ఎవరంట? దొంగలు. ఇంకెవరు? శాపరక్షణ. ఇది దశమ భాగం ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము, దేవుని సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఆకాశపు తూములు నింపి పట్ట చాలంత నిధులతో నింపుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా.